V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద సోనావాత్ చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటానికి సంఘీభావంగా భీమసేన ఆధ్వర్యంలో రవి సిద్ధార్థ సైడ్ తిరిగాను బెదరు లైట్ ఫెయిల్ అయిపోద్ది. అందులో చాలా డల్ అయింది లైట్. వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన దేశము చాలా ఉత్కంఠమైన పరిస్థితులు, చాలా విచారకరమైన పరిస్థితులు, చాలా దేశ యువత ముఖ్యంగా చాలా విచారించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొడుతున్నాయి రోజు రోజుకు కూడా. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నీట్ ఎగ్జాము గత 5 సంవత్సరాలుగా లీక్ అవుతూనే ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి, నేటికి సుమారుగా 93 నుంచి 95 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని. ఒకే ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు దేశంలో తాండవిస్తుంటే కష్టపడి చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాల అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ సంవత్సరం సిబిఎస్ఈ పేపరు ఓఎస్ఎం మోడల్ ఫలితంగా సుమారుగా 1,60,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారని, అలాగే కనీసం టాప్ రావాల్సినటువంటి ర్యాంక్ వన్ ర్యాంక్ విద్యార్థి కూడా 10 నుంచి 20% తగ్గిపోయిందని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతుంది. విద్యార్థుల యొక్క జీవితాలతో మరి ఈ లీకుల ద్వారా భారతదేశ యువతరానికి తీరని నష్టం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ పేపర్ కూడా, కేంద్ర విశ్వవిద్యాలయం పేపర్ కూడా లీక్ అవుతుంది. స్టాఫ్ సెల్కి ఎస్ఎస్సి పేపర్ కూడా లీక్ అవుతుంది. ఏ పేపర్ అయినా సజావుగా జరుగుతుంది అనేటువంటి నమ్మకం విద్యార్థి లోకానికి జరగట్లేదు. దీని మీద సోనం వాంగ్చుక్ గారు ఆయన రామన్ మగ్సెస్ అవార్డు గ్రహీత, రోలెక్స్ హీరో అవార్డు గ్రహీత, ప్రపంచ దేశాల్లో ఆయన సేవను గుర్తించి అనేక అవార్డులు ఆయన కలిగి ఉన్నారు. లడక్ ప్రాంతంలో నీటి సమస్య మీద ఆయనకున్నటువంటి ఇంజనీరింగ్ ఒక అనుభవంతో నీటి సమస్య మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. బయట అంత చలి టెంపరేచర్ ఉన్న టెంపరేచర్ నుంచి లోపల వెచ్చదనాన్ని ఆయన మేధా సంపత్తితో ఒక అద్భుతమైనటువంటి మందిరాలను ఏర్పాటు చేసి అది భారత సైన్యం కూడా ఉపయోగించుకునేటట్లుగా ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ. శ్రీనగర్ యూనివర్సిటీలో అద్భుతమైన చదువుకొని ఆయనకు వచ్చినటువంటి అవకాశాలు, ప్రపంచ దేశాలు అనేక అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా విదేశాలకు వెళ్లకుండా ఏ ప్రాంతం నుంచి అయితే విద్యాభ్యాసం చేసి వచ్చారో, ఏ వెనుకబాటు ప్రాంతం నుంచి అయితే వచ్చినాడో అదే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలకి, అక్కడ ఉన్న రైతాంగానికి కానీ అక్కడ ఉన్న యువతకి ఒక అద్భుతమైన విద్యా విధానాన్ని, బట్టి విధానాన్ని పక్కన పెట్టి ఒక లెర్నింగ్ బై డూయింగ్ లాగా ఒక అభ్యసనం ద్వారా ఒక నూతన విద్యా విధానాన్ని కనిపెడితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన సేవలను గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కూడా రోజుకు రోజు తప్పించి అవార్డులు ఇస్తున్నాయి. ఆయన చలించినటువంటి విషయం, ఆయన అత్యంతగా కలిసివేసినటువంటి విషయం, దేశ యువత రాస్తున్నటువంటి విద్యా పరీక్షలు లీక్ అవుతుంటే కలసి చెంది దాని మీద న్యాయ విచారణ జరిపి దానికి బాధ్యులైన వాళ్ళపై చర్య తీసుకోమని 18 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి 18 రోజుల్లో, ఈ రోజుల్లో 24 గంటలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టం. అలాంటి నేపథ్యంలో అంత శాస్త్రవేత్త, విద్యావంతుడు,
దేశభక్తుడు, అనేక ప్రపంచ అవార్డులు పొందినటువంటి గొప్ప దేశభక్తుడు ఆమరణ చేస్తుంటే నమ్మకం ఎరెత్తినట్టుగా పాలకులు ఉండడం అనేది దేశంలో ప్రజాస్వామ్యం అందరినీ కలిసివేసినటువంటి సంఘటన. రాజ్యాంగంపై నమ్మకం ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేసినటువంటి సంఘటన. అహింసా మార్గంలో, గాంధీ మార్గంలో రాజ్యాంగబద్ధంగా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, విద్యార్థి లోకం ఏదైతే కోల్పోతుందో, 93 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానాలు అవుతుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని ఒక న్యాయ సక్రమైన మార్గంలో ఆయన ఆమరణ చేస్తుంటే పులుకు పలుకు లేకుండా ఉన్న పాలకం చూసి మా అందరి హృదయాలు బొగ్గులు లేస్తున్నాయి. పైగా నీట్ పేపర్ లీక్ అయింది, ఇది అన్యాయం అని అడిగితే దేశద్రోహులని ముద్ర వేయడం, సరైనటువంటి వసతులు లేకుండా విద్యా అవకాశాలు ఉన్నాయి అంటే దేశద్రోహం ఇచ్చాడు. అంటే పాలనా రంగంలో ఏదైనా ఒక అంశాన్ని ఇది పొరపాటు జరుగుతుంది, ఇక్కడ విద్యార్థి లోకం దెబ్బతింటుంది, ఇక్కడ నిరుద్యోగ యువత దెబ్బతింటుంది, దేశ యువత ఇక్కడ దెబ్బతింటుంది, దేశంలో కనీస అవసరాలు లేకుండా మానవ సమాజం ముందుకెళ్తుందని అంటుంటే వాళ్ళ మీద ఏదో నిందలేసేటువంటి మార్కులు తప్ప ఆత్మపరిచయంలాగా మన దేశాన్ని ఏమి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు పరిపాలించలేదు కదా. మన దేశాన్ని మనమే కదా పరిపాలించుకుంటున్నాం. మరి దేశం అంతర్గతంగా ఉన్న సమస్యల మీద మాట్లాడుకుంటే దీని మీద రెస్పాండ్ అవ్వకుండా మూర్ఖంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్య పోరాటాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే, అధికారం మీ దగ్గర ఉంది కదా అనే ఉద్దేశంతో సమస్యల మీద పరిష్కారం కాకుండా సమస్యపై గొంతెత్తిన వాళ్ళని మీ ఉక్కు పాదాలతో నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశం రాజ్యాంగం ఉన్నటువంటి దేశం, ఈ దేశం బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగాన్ని అందించే దేశం, ఈ దేశం బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రయాణం చేసినటువంటి దేశం. ప్రజాస్వామ్యం బతికే ఉంది, రాజ్యాంగం బతికే ఉంది. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై బతుకున్న వాళ్ళు, పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా సోనం వాంగ్ చుట్టూనే ఉన్నారు. ఆయన ఆమరణ చేస్తే చనిపోతాడేమో అనుకుంటున్నారేమో. ఊరికొక సోనం వాంగ్ పుడతాడు, వీధికొక సోనం వాంగ్ పుడతాడు, ఇంటికొక సోనం వాంగ్ పుడతాడు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా విలువల్ని, మానవీయ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామనే గొప్ప సదుద్దేశంతో భీమసేన ఈ రోజు విశాఖపట్నంలో డాక్టర్ అంబేద్కర్ పరిసర ఆయన విగ్రహం, ఆయన పాదాల వద్ద ఈ దేశ పాలకులకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. వాస్తవాన్ని గ్రహించండి, జరుగుతున్న అన్యాయంపై పరిశోధన జరపండి. మీ యొక్క పాలనా తీరుని, మీ యొక్క అధికారాన్ని, వాస్తవ పరిస్థితుల్ని, విద్యార్థి లోకాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వినియోగించండి. భవిష్యత్తు భారత్కి గొప్ప విద్యా అవకాశాలను అందించేటట్లుగా చేయాలని కోరుకుంటూ రవిచంద్ర భీమసేన టీంతో జై భీమ్.